నగరాల్లో గ్రామాల్లో ఉన్న చెత్తను తొలగించి శుభ్రపరిచి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ్య కార్మికులు ప్రథమ వైద్యులని వారిని గౌరవించుకోవటం మన బాధ్యత అని జిల్లా ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. స్వచ్ఛభోగి కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో వేడుకగా ధవళేశ్వరం జక్కంపూడి కళ్యాణ మండపం ఆవరణలో నిర్వహించిన స్వచ్ఛతా బాధ్యత కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక నాయకులు అధికారులతో కలిసి పారిశుద్ధ్య కార్మికుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక నాయకులు అధికారులు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోగి మంటలను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రూరల్ నియోజకవర్గం రాజమండ్రి రూరల్ కడియం మండలంలోని గ్రామాల్లోని నగరపాలక సంస్థ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు పూలతో పాదపూజ చేసి దుస్సాల్వాతో ఘనంగా సత్కరించారు. దేశ ప్రజలు స్వేచ్ఛగా జీవించేందుకు దేశ పరిరక్షణకు సైనికులు ఎంత ముఖ్యమో గ్రామాల్లో ఉన్న దుర్గంధాలను తొలగించి శుభ్రపరిచి సమాజ శ్రేయస్సు ప్రజారోగ్యాన్ని కాపాడే వీర సైనికులే పారిశుద్ధ్య కార్మికులని వారిని గౌరవించి సన్మానించుకోవటం మన సామాజిక బాధ్యతని అన్నారు. గ్రామాలను పట్టణాలను ఆరోగ్యకరంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులే ప్రథమ వైద్యులని మంత్రి పేర్కొన్నారు. నిరంతరం గ్రామాలను పరిశుభ్రతగా ఉంచేందుకు పనిచేసే ప్రథమ వైద్యుడా, ప్రథమ సైనికుడా, పారిశుద్ధ్య కార్మికుడా. నేను మీ సేవకుణ్ణి. మీ సమస్యలను నా సమస్యలుగా భావించి రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి జె సత్యనారాయణ, కడియం ఎంపీడీఓ కె రత్నకుమారి, రాజమండ్రి రూరల్ తహసీల్దార్ పి చిన్నారావు, స్థానిక నాయకులు గిరిజాల బాబు, అధికారులు పాల్గొన్నారు. దేశానికి సైనికుడు ఎంత ముఖ్యమో గ్రామానికి పారిశుద్ధ్య కార్మికులు అంతే ముఖ్యం. దేశ పౌరులు స్వేచ్ఛగా జీవించడానికి చలి, ఎండ, వాన, కుటుంబం అనేటువంటిది లెక్క చేయకుండా దేశాన్ని పరిరక్షించేటువంటి సైనికులు ఏ మాదిరిగా పనిచేస్తున్నారు. అలాగే గ్రామాల్లో మలినాన్ని ఎత్తడంలో, వారు దుర్గంధాన్ని భరించడంలో, వారి కుటుంబం కోసం కాకుండా ఈ సమాజం కోసం సేవ చేసేటువంటి వీర సైనికులే పారిశుద్ధ్య కార్మికులని. ఈ గ్రామాలు లేకపోతే పట్టణం ఆరోగ్యకరంగా ఉండాలంటే తానే రక్షించగలడని పారిశుద్ధ్య కార్మికుడే ప్రథమ వైద్యుడు, పారిశుద్ధ్య కార్మికుడే ప్రథమ వైద్యుడు, పారిశుద్ధ్య కార్మికుడే ప్రథమ వైద్యుడు. ఈ నినాదం ఇవాళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ప్రారంభమైంది. పండుగ అంటే ఏమిటి? పండుగ అంటే అది సామాన్యుని కూడా సంతోషంగా ఉంచగలిగినటువంటి వారు నిరంతరము సేవ చేస్తున్నటువంటి వీర సైనికులైతే వారికి సేవ చేయడానికి నేనున్నాను. వారు నిరంతరము ప్రజల కోసం సేవ చేస్తున్నారు. వారికి సేవ చేయడానికి నేనున్నానని చెప్పడం కోసమే ఇవాళ స్వచ్ఛ భోగి అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యర్థాలని, మలినాలని భోగి మంటల్లో ఎలాగైతే దగ్ధం చేస్తామో ఆ దగ్ధం చేసేటువంటి భోగి ఒక సంకేతంగా ప్రతి ఇంట జరుపుకునే ఆనందానికి మాతోటి సహకారాన్ని అందించడం కోసం నిరంతరము గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి పనిచేసే ప్రథమ వైద్యుడా, ప్రథమ సైనికుడా, పారిశుద్ధ్య కార్మికుడా, నేను నీకు సేవకుణ్ణి. అదే ఈ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నినాదంగా, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నినాదంగా ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పం ఆయన ఏం చేశాడు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు పొట్ట కాలకుండా, పొట్ట ఎండకుండా నిండుగా ఉండాలని మధ్య దళారీ వ్యవస్థను రూపుమాపి అవినీతికి ఆస్కారం లేకుండా, ఆశ్రిత పక్షపాతం అనేది తెలియకుండా, ఆ మాట వినపడకుండా ప్రజలకు సంక్షేమాన్ని పంచడంలో దేశానికి ఆదర్శమయ్యాడు. ఆయన పాలకుడు కాదు సేవకుడు.